నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా కొనసాగుతున్న శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు. హనుమ వాహనంపై కనువిందు చేసిన కళ్యాణ వెంకన్న. కర్పూర హారతులతో నీరాజనం పలికిన భక్త కోటి. ఘనంగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 16వ స్నాతకోత్సవం. 319 డిగ్రీలు, 20 మందికి బంగారు పతకాలు ప్రదానం. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. 144 సెక్షన్ అమలు. వార్తల్లోని వివరాలు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఇంటర్ జనరల్ విద్యార్థులకు, వొకేషనల్ విద్యార్థులకు 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగే ప్రదేశాల్లో అధికారులు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అలాగే 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్ఐఓ సుజన మల్లిక ఆదేశాల మేరకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సెల్ ఫోన్, బ్లూటూత్లు అనుమతించలేదు. జిల్లా వ్యాప్తంగా 92,606 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. మొదటి సంవత్సరం 48,894 మంది, రెండవ సంవత్సరం 43,712 మంది పరీక్షలకు హాజరయ్యారు. వర్షపు నీరు వృధా కాకుండా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి పలమనేరు అటవీ ప్రాంతంలో రిజర్వాయర్ను నిర్మిస్తున్నట్లు సబ్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పలమనేరు అటవీ ప్రాంతంలో గంగన్న శిరస్సు రిజర్వాయర్ను నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ హరికిరణ్ పలమనేరు తహసీల్దార్ అబ్దుల్ మునాఫ్ సర్వే నిర్వహించారు. సుమారు 200 ఎకరాల్లో రిజర్వాయర్ను నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించారు. రైతులతో చర్చించి స్థలాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. పంట నష్టపోయే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తామని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. అయితే తాము కోల్పోతున్న భూములు ఎక్కువ శాతం పంట పొలాలేనని, నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని సబ్ కలెక్టర్ను రైతులు కోరారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారం సరిపోదని, పంటలు కోల్పోతున్న తాము ఎలా జీవించాలని ప్రశ్నించారు. 27 ఎకరాలు గవర్నమెంట్ భూమి అని చెప్తున్నారు. 27 ఎకరాల్లో మొత్తము దళితులే సాగు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా భూములు ఎక్కడా లేవు. ఆర్డీఓ గారు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ డీకేటీ కానీ, సెటిల్మెంట్ పట్టా భూములు కూడా కానీ, కొబ్బరి, జామ ఇలాంటివి కూడా అదనంగా ఆర్థిక సాయం అందజేస్తే రైతులకు న్యాయం చేసినట్లు ఉంటుందని చెప్పేసి అభిప్రాయం పడుతున్నాను. మామిడి చెట్లు 22 చెట్లు ఉంది. టెంకాయ చెట్లు 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. టెంకాయ చెట్లు 4, మామిడి చెట్లు 22. భూమి వచ్చి ఆ 1 ఎకరా 9 సెంట్లలో ఒక 20 సెంట్లు పోతూ ఉన్నాయి. మేము 17 మంది జనాభా దాన్ని నమ్ముకొని మేము కాలం చేసుకొని గింజి తాగుతూ ఉన్నాము. ఈరోజు మాకు అది పోతే మాకు వేరే ఆధారం లేదు. మాకు మీరు ఆర్డీఓ గారు వచ్చిన దానికి వచ్చి మాకు న్యాయం చేయాలనేసి, మేము దళితుల భూములు మాకు న్యాయం చేయాలనేసి కోరుతున్నాం. రైతుల విజ్ఞప్తికి స్పందించిన సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేటట్లు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. స్థల పరిశీలనలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మిగతాది డీకేటీ పట్టాభూమి సుమారు 16 ఎకరాలు ఉంది. మిగతాదంతా డీకేటీ భూమి. ఆ ప్రాజెక్ట్ కోసం ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఇప్పుడు డిఎన్డిడి పబ్లిష్ చేసి దీనికి ఎస్టిమేషన్ వాల్యూ భూమికి, చెట్లకి అన్నిటికీ పంపించి తొందరగా అమౌంట్ ఇచ్చి పని చేపట్టడం జరుగుతుంది. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పీవీకేఎన్ డిగ్రీ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సీకే బాబు, శ్రీ షిరిడి విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీకే లావణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ పీవీకేఎన్ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదని, విద్యాబుద్ధులు నేర్చినప్పుడే గొప్పవారు కాగలరని తెలిపారు. ఈ 50 సంవత్సరాల్లో సుమారు 60 మంది స్టూడెంట్స్తో ప్రారంభించిన కళాశాల ఇప్పుడు 2,200 సుమారు 2,500 మందికి ఈరోజు ఇక్కడ చదువు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మన మిత్రులు
స్టూడెంట్స్ అందరూ కూడా పాల్పంచుకొని ఈ ప్రాముఖ్యతని, ఈ కాలేజీ యొక్క ప్రాముఖ్యతని ఆ పిల్లలకు కూడా విడమని చెప్పే విధంగా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీ ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు పిలుపు చేస్తూ. అనంతరం సీకే లావణ్య మాట్లాడుతూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు లెక్చరర్లను సన్మానించుకోవడం ద్వారా స్నేహపూర్వకమైన వాతావరణం కలుగుతుందని తెలిపారు. ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే సీకే బాబు చేయూతనిస్తున్నారని చెప్పారు. పూర్వ విద్యార్థులు కూడా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీకే బాబు కళాశాల సిబ్బంది, విశ్రాంత లెక్చరర్లను ఘనంగా సన్మానించారు. రైళ్లలో మహిళలకు ఓ బోగీని పూర్తిగా కేటాయించి నిబంధనలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సిపిఎం పార్టీ అనుబంధ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ జనార్దన్ రావుకి సిపిఎం అనుబంధ మహిళా సంఘాల నాయకురాళ్లు వినతి పత్రం సమర్పించారు. యూటీఎఫ్ నాయకురాలు నిర్మల, ఐద్వా నాయకురాలు యశోద, నాగభూషణమ్మ, ఎస్ఎఫ్ఐ సాయిలక్ష్మి, హైమావతి తదితరులు మహిళా ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలను, ఇబ్బందులను స్టేషన్ మేనేజర్కి క్షుణ్ణంగా వివరించారు. స్పందించిన స్టేషన్ మేనేజర్ తన దృష్టికి వచ్చిన విన్నపాలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యశోద మాట్లాడుతూ రైళ్లలో నామమాత్రంగా మహిళలకు సీట్లు కేటాయిస్తున్నారని, తద్వారా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు దీనిపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో మహిళా బోగిని ఏర్పాటు చేయాలని, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు రిజర్వేషన్కు అప్లై చేసుకుంటే వారికి ప్రాధాన్యత కల్పించి తత్కాల్లో కాకుండా సాధారణ రిజర్వేషన్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి ఈ ట్రైన్స్లో ప్రత్యేకమైనటువంటి బోగీలు అనేటివి ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ పూర్తిగా విఫలమైంది. ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయాణంలో ఏసీలలో ప్రయాణం చేయడం అనేది వాళ్ళకి సులభతరంతో కూడుకున్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి బోగీ, అంటే బోగీలో 80 సీట్లు ఉంటాయి. అదే ఆ బోగిని పూర్తిగా మహిళల కోసం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టుల ఆశాజ్యోతి చావేజ్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత అని సిపిఎం నాయకులు కందారపు మురళి కీర్తించారు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించిన పోరాట యోధుడు కమ్యూనిస్టుల ఆశాజ్యోతి చావేజ్ బుధవారం వెనిజులాలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తిరుపతి సిపిఎం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆ పార్టీ నాయకులు చావేజ్కు నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు కందారపు మురళి మాట్లాడుతూ చావేజ్ నేటి యువతకు ఆదర్శప్రాయులని కొనియాడారు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించిన వారిలో చావేజ్ ఒక్కరని చెప్పారు. అలాగే అమెరికా అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని ఖండించారని తెలిపారు. ఆయన సేవలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని, చావేజ్ స్ఫూర్తితో యువత సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, పులిమామిడి యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన మనిషి వెనిజులాకి నాయకుడిగా ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి చావేజ్ 17 సంవత్సరాల వయసులో సైనికుడిగా ఆ సైన్యంలో ఈ సిద్ధాంతాన్ని తీసుకుని పోయి దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ఆ రోజు దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన అమెరికాకు తొత్తుగా మారిపోయి ఈ దేశ వనరులన్నింటినీ, ఆ దేశ సంపదలంతా కూడా అమెరికాకి అప్పజెప్పేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఒక మహోద్యమంగా మార్చి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చాడు. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వేకువజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని అలంకరణ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి విశేషంగా అలంకరింపజేశారు. పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, పరిమళ భరితమైన పుష్పాలతో అలంకరింపజేసి హనుమంత వాహనంపై అధిష్ఠింపజేశారు. అనంతరం స్వామివారు మాడవీధిలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవ అగ్రభాగాన గజ, అశ్వ, వృషభసేన నడవగా వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల కోలాటాలు, పండరీ భజనలు, చెక్క భజనలు, నృత్యాలతో సందడిగా సాగింది. భక్తులు కర్పూర నీరాజనాలతో స్వామివారిని ఆరాధించగా గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. ఈ వాహన సేవలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 16వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో బుధవారం ఆ విద్యాసంస్థ 16వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి అస్సాం రాష్ట్ర గవర్నర్ జానకి వల్లభ పట్నాయక్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. అలాగే న్యూఢిల్లీకి చెందిన శ్రీలాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్ర సంస్కృత విద్యాపీఠం ఛాన్సలర్ జస్టిస్ ముకుందం శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా టీటీడీ ఇతిహాస పీడీ సముద్రాల లక్ష్మయ్య, పశ్చిమ బెంగాల్కు చెందిన పండితులు అశోక్ కుమార్ చటర్జీకి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదులను, అలాగే గుజరాత్కు చెందిన మన్బోయ్ పటేల్ సంగీత కళాశాల అధ్యాపకులు ఎంవి సింహాచల శాస్త్రికి ఛాన్సలర్ జానకి వల్లభ పట్నాయక్ చేతుల మీదుగా వాచస్పతి బిరుదులను ప్రదానం చేయించారు. అనంతరం 52 పీహెచ్డీలు, 59 ఎంఫిల్, 230 ఎంఏ, 34 ఎంఈడి, 149 బీఈడి, 95 డిగ్రీ పట్టాలను ఆయా కోర్సులలో పట్టభద్రులైన విద్యార్థులకు అందజేశారు. అలాగే మరో 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అస్సాం గవర్నర్ జానకి వల్లభ పట్నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు తాము సాధించిన డిగ్రీలను సమాజ పితానికి వినియోగించాలని సూచించారు. అంతేకాక విద్యార్థులచే ప్రమాణం చేయించారు. అంతకుముందు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరే కృష్ణ సతపతి మాట్లాడుతూ తమ విద్యాపీఠంలో చదివే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 1986లో డీమ్డ్ వర్సిటీగా విద్యాపీఠం మారిందన్నారు. గతంలో శంకర్ దయాళ శర్మ, కపిల వాత్స్యాయన, ఎన్సివి నరసింహాచార్య తదితరులకు మహామహోపాధ్యాయులతో గౌరవించిందని చెప్పారు. 1000కి పైగా పీహెచ్డీలను, ఎంఫిల్ డిగ్రీలను అందించిందన్నారు. ప్రస్తుతం 20 విభాగాలతో బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపారు. 75 మంది అధ్యాపకులు, 1400 మంది విద్యార్థులతో తమ విద్యాసంస్థ ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు నగరపాలక సంస్థ బహిరంగ వేలం నిర్వహించింది. బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు, రామచంద్రగుంట కూరగాయల మార్కెట్కు, జంతు వధశాలకు బహిరంగ వేలంను నిర్వహించారు. కమిషనర్ మురళి సమక్షంలో నిర్వహించిన వేలంపాటలో వర్తక, వ్యాపార సంఘం సభ్యులు పాల్గొని వేలంపాటను పాడుకున్నారు. నగరపాలక సంస్థ నిర్ణయించి రుసుమును చెల్లించి ఆ తర్వాత వేలంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కొన్ని నిబంధనలు సడలించాలని వర్తకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వాహనాలను మార్కెట్లోకి అనుమతించాలని, లగేజీ లారీలను బయటే నిలుపుదల చేయడం వలన అన్లోడింగ్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు కలగడమే కాకుండా కూలీలకు డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని విజ్ఞప్తి చేశారు. అలాగే భారీ వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని గుత్తేదారులు కోరారు. మార్కెట్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఇప్పటికే కల్పించామని, మరిన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య, ఆర్వోలు వర్మ, సేతు మాధవ్, ఆర్ఐలు పాల్గొన్నారు. 10 టన్నులకు పైబడి లారీలు వస్తుంటాయో దానికి మాత్రమే 100 రూపాయలు వసూలు చేయాలి. మినీ లారీలన్నిటికీ 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. ఈ ఎడ్ల బండ్లు, రిక్షాలు కానీ ఆటోలు కానీ వస్తే 30 రూపాయలు, రిక్షా మీద 10 రూపాయలు, ఒంటెత్తు బండికి 20, ఇటు మాత్రం వసూలు చేయాలి. గెజెట్లో మేము ఇచ్చినటువంటి రేట్లు కాకుండా ఎక్కువ వసూలు చేస్తే అటువంటి కాంట్రాక్టర్ను ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి అప్పటికప్పుడే 3 రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ప్రవేశ రుసుము సపరేటు, దాంట్లో ఉన్నటువంటి గంపకు ఇవ్వాల్సినటువంటి ఇదే సపరేటు మేము పైన కింద పూర్తిగా విశదీకరించి ఇవ్వడం జరిగింది. దీన్ని మించి 1 రూపాయి కూడా ఎక్కువ ఎవరు మార్కెట్ కిస్తుదారుని మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్ కాంట్రాక్టర్ ఎవరైతే మీకు స్లిప్పులు ఇస్తున్నారో ఆ స్లిప్పులు కూడా ముందుగా మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించి కమిషనర్ గారు అనుమతి పొందిన తర్వాత కమిషనర్ గారి ఫ్యాక్స్ మెయిల్ వేసుకున్న తర్వాతనే ఆ స్లిప్పులు ఇవ్వాలని చెప్పే ఉద్దేశం కూడా నిర్ణయించడం జరుగుతుంది. పెంచిన కరెంట్ ఛార్జీలు, విధించిన కోతలను నిరసిస్తూ సిపిఎం పార్టీ చేపట్టిన పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆ పార్టీ నగర కార్యదర్శి నాగరాజు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన ప్రచార జాథాలో భాగంగా బుధవారం తిరుపతి యశోదానగర్లో కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉద్యమ లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి నాగరాజు ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన వల్లే ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆరోపించారు. అనాలోచిత ఆర్థిక సంస్కరణలను చేపట్టి ప్రజలపై భారాన్ని మోపి ఖజానా నింపుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, వారి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
అందుకే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని సిపిఎం పార్టీ ఉద్యమబాట పడుతోందని పేర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 9వ తారీఖున మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించే ముగింపు సభకు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అందరం ఏకం కావాలి. పోరాటం చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా పోరాటానికి సంసిద్ధం కావాలని చెప్పి ఈ పోరాట సందేశ యాత్ర ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మన ఏరియాలో మీకు తెలుసు, ఏ సమస్య వచ్చినా సిపిఎం పార్టీ దగ్గరుండి పరిష్కారం చేయడం కోసం మీకు అందరికి కృషి చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. రాబోయే కాలంలో కూడా ఈ ప్రజా సమస్యల మీద చేయడం కోసం రేపు 9వ తేదీన మున్సిపల్ ఆఫీస్ వద్ద పెద్ద బహిరంగ సభ జరుపుతున్నాం. ప్రజలందరూ కూడా సోమవారం 10 గంటలకంతా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన విషయం విదితమే. బుధవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 48,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అర్ధగంట ముందే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకుని తమ హాల్ టికెట్లను, గదుల నెంబర్లను సరిచూసుకుని పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేని వస్తువులను నిరాకరించారు. ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శిస్తూ పర్యవేక్షించారు. పరీక్షా సమయం ముగిసేంత వరకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. ఎగ్జామినేషన్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ క్వశ్చన్ పేపర్ షార్టేజ్ ఏమీ రాలేదు. పిల్లలు కూడా ఇబ్బందులు ఏమీ పడలేదు. ఎక్కడన్నా సెకండ్ లాంగ్వేజ్ మార్పిడి ఉన్న చోట్ల ఇన్ఫర్మేషన్ వస్తూనే వాళ్ళకు తగిన విధంగా మార్పులు చేసి పిల్లలు ఏ చదువుకున్నారో ఆ పేపర్లే రాయించడం జరుగుతుంది. మౌలిక వసతులన్నింటినీ కల్పించాము. ఇప్పటి వరకు ఏ ఇబ్బందులు లేవు. మరి కొన్ని చోట్ల ఎక్కడైనా అంటే కొన్ని గదులలో ఫర్నిచర్ సదుపాయం కల్పించలేకపోతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్సూరెన్స్ బీమా బిల్లును తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య సౌత్ సెంట్రల్ జోన్ ప్రతినిధి, జాయింట్ సెక్రటరీ గోరంట్ల సుబ్రహ్మణ్యం నాయుడు ఓ ప్రకటనలో ఖండించారు. ఇన్సూరెన్స్ యాక్టులోని సెక్షన్లు 40A, 42A, 42B, 42C మరియు 44లను తొలగించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని బీమా ఏజెంట్ల సమాఖ్య బుధవారం ఓ ప్రకటనలో వ్యతిరేకించింది. ఈ సెక్షన్లను తొలగించడం వల్ల జీవిత బీమా ఏజెంట్లు రోడ్డున పడతారని, వీటిని సవరించి యథావిధిగా కొనసాగించాలని జోన్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం నాయుడు ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఆద్య గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, ₹50 గదులు 137, ₹100 గదులు 66, ₹500 గదులు 21, ₹600 గదులు 18 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 114, వసంతోత్సవం టికెట్లు 271, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 అందుబాటులో ఉన్నాయి. వీటిని గురువారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,768. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర ₹29,600. కాగా వెండి 1 కిలో ధర ₹54,400. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర ₹55.20గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు. హనుమ వాహనంపై కనువిందు చేసిన కళ్యాణ వెంకన్న. కర్పూర హారతులతో నీరాజనం పలికిన భక్త కోటి. ఘనంగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 16వ స్నాతకోత్సవం. 319 డిగ్రీలు, 20 మందికి బంగారు పతకాలు ప్రదానం. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు.
144 సెక్షన్ అమలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.